ఓ సినిమా తెరపైకి ఎక్కిందంటే దాని వెనక ఏదో ఒక ఇతివృత్తాంతం ఉండనే ఉంటుంది. దాన్ని చూసే చూపరులకు ఏ విధంగా చూపించాలనే తత్వం 27 సినిమాలు తీసినటువంటి సునీల్ కుమార్ రెడ్డి ఈరోజు కాక్రోచ్ సినిమాని తెరపైకి తేనున్నారు. అసలు కాక్రోచ్ సినిమా కథ వెనుకున్న కంటెంట్ ఏంటి, మసిబారిపోతున్నటువంటి ఈ సమాజంలో కాక్రోచ్ రూపంలో వస్తున్నటువంటి ఈ సినిమాని ప్రేక్షకులకి ఏ విధంగా ఆకర్షితులు చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదనే విషయం ఆయనతో మాట్లాడదాం. చూస్తే కనుక కాక్రోచ్ అసలు వినడానికి బొద్దింక, ఆ మాట వింటేనే భయంతో పిల్లలు పెద్దలు కూడాను దాన్ని ఎప్పుడు చంపేస్తామని ఒక ఆతృత ఉంటారు. అటువంటి ఒక బొద్దింకన ఆధారంగా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఆ సినిమా రూపొందింది. సో కాక్రోచ్ అంటే నా దృష్టిలో ఒక సర్వైవర్ అండి. ఎలాంటి కష్టం వచ్చినా కానీ తట్టుకొని నిలబడిపోతుంది. అణుయుద్ధం వేసినా కానీ బతికే ఒకే ఒక జీవి ఏదంటే కాక్రోచ్. సో అలాంటి కాక్రోచ్ని చంపడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మళ్ళీ మన వంటగదిలో ఎక్కడో ఒకటి బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే సమాజంలో ఎన్నో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం చూడని ఒక సమాజం ఒకటి ఉంది. ఆ సమాజం గురించి ఆవిష్కరించాలనే ఒక ప్రయత్నమే ఈ కాక్రోచ్. ఇది ముందుగానే మీరు అన్నట్టే చాలామందికి ఒక రకమైన రోత, అసహ్యం అన్నీ కలుగుతాయి కాక్రోచ్ అంటే. అందుకని బాగా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండమని సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా ఈ సినిమాని నేను తీయటం జరిగింది. మన అందరూ అసహించుకునే ఒక మురికి ప్రపంచంలో ఉండే ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ గురించి కూడా వాళ్ళ హ్యూమన్ యాంగిల్స్, ఒక మానవీయ దృక్కోణం ఏదైతే ఉందో దాన్ని చెప్పడం కోసం నేను చేసిన ప్రయత్నం ఇది. అంటే ఒక జీవిని ఆధారంగా చేసుకుని ఒక కథని ఈరోజు కంటెంట్గా తీసుకున్నారు. దాన్ని మనుషులకి ఎలా కనెక్ట్ చేయదుందా? సో ఒక మురికి ప్రపంచంలో ఉన్న ఒక జీవి అండి అది కాక్రోచ్. కానీ దానికి కూడా రిలేషన్స్ ఉంటాయి, దానికి కూడా అభిమానాలు ఉంటాయి, దానికి కష్టాలు ఉంటాయి. ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పడం కోసం ఒక అడ్డు రోడ్డు దగ్గర ఉండే ఒక వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య జరిగే ఒక అందమైన ఒక స్నేహాన్ని కానీ, ఆ రిలేషన్షిప్ని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేశాను. అలాగే భ్రష్టు పట్టిపోతున్న ఈ సమాజంలో ఒక పాత్ర, ఎన్ని కాక్రోచ్లు పుడుతున్నాయంటే అంత డస్ట్ లేకపోతే అంత కుళ్ళుని మనం తయారు చేసాం. ఆ మురికి వలన వచ్చే జీవులే ఈ కాక్రోచ్లు తప్ప కాక్రోచ్లు వాటంతటా వచ్చినవి కావండి. మనం క్రియేట్ చేసిన మురికి నుంచి వచ్చే జీవాలు అవన్నీ కూడా. సో కనిపించే ప్రతి కాక్రోచ్ వెనక కూడా మనం చేసిన చెత్త చెదారం ఎక్కడో పడే ఉంది అన్నది నా ఒపీనియన్. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రస్తుతం సమాజం నెగిటివ్ యాటిట్యూడ్ కనెక్ట్ అయినటువంటి తీరి ఈరోజు ఇటువంటి పాజిటివ్ కథనాన్ని మీరు తెరపైకి ఎక్కిస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఓన్ చేసుకునేందుకు వారికి చిన్నపిల్లలకి ఆల్రెడీ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో పెద్దల్లో పరివర్తన కావాలి, పిల్లలకి మంచి అంటే ఒక హితవు పలికేందుకు దోహదపడుతుంది. డెఫినెట్లీ ఏంటంటే మనం ప్రతి సమాజాన్ని కూడా అర్థం చేసుకోవడం కోసం మనకు ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండాలి అన్నదే నా ఇంటెన్షన్ అండి. సో తప్పకుండా వాళ్ళ సైడ్ని కూడా, వాళ్ళ జీవితాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని, వాళ్ళని అసహించుకోకుండా అర్థం చేసుకోగలిగితే ఇంకొక బెటర్ సమాజం తయారవుతుంది. అలాగే మన కరప్షన్ కానివ్వండి, మనం చేస్తున్న ఒక నెగిటివిటీ ఏదైతే ఉందో దాని రీజన్గానే ఈ కాక్రోచ్లు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని మనం ఎంత చంపాలన్నా చంపలేం. ఫిజికల్గా చంపాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మనం ముందు నీట్గా ఉంటే, సమాజం క్లీన్గా ఉంటే కాక్రోచ్లు ఆటోమేటిక్గా అవే సమసిపోతాయండి. చూస్తే కనుక క్రియేటివిటీకి కేర్ ఆఫ్గా బ్రహ్మపుత్రుడు సినిమా చూసాం. అందులో ఆ చిన్నపిల్ల కావచ్చు, ఆత్మ, ఆ సముద్రం, ఇవన్నీ చూసినాం. ఈరోజు కాక్రోచ్ విషయంలో కూడా అటువంటి ఒక కంటెంట్ లైమ్లైట్లోకి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఒక రియలిస్టిక్ సినిమా అండి. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చూపించని ఇతివృత్తాలు, క్యారెక్టర్స్ తోటే నేను సినిమాలు తీసిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కానీ, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, ఇవన్నీ కూడా సమాజంలో ఉండే క్రైమ్కి సంబంధించి నేను చెప్పడం జరిగింది. గంగపుత్రులు కానివ్వండి, గల్ఫ్ కానివ్వండి, చాలా ఇష్యూస్ మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోకుండా వదిలేసిన క్యారెక్టర్స్ని, వాళ్ళ జీవితాన్ని స్పృశించడమే నా సినిమాల ఉద్దేశం అండి. డెఫినెట్గా ఇది ఒక కొత్త ప్రయత్నంగానే తెర మీద కనపడుతుంది. ఈరోజు సినిమాలు చూసే ఆడియన్స్ అందరికీ నచ్చే ఎన్నో అంశాలు, కమర్షియల్ అంశాలతో పాటు ఒక సున్నితమైన కథని ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్లో చూపించడం జరిగిందండి. చూస్తే ప్రస్తుతం మాత్రం ఓన్లీ ఎర్నింగ్ అన్నదే సినిమా ప్రపంచం అయిపోయింది. పెద్ద పెద్ద హీరోలు, ప్రమోషన్ వర్క్లు, ఇటువంటి నేపథ్యంలో మీ బోటు వాళ్ళు తీస్తున్నటువంటి ఈ సినిమాలు సామాన్యుడికి అది ఆకర్షితులు కావాలనుకుంటే ఇంకేదైనా కొత్తదనం సినిమా ప్రపంచంలో కావాల్సి ఉందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మీరు అంటున్నట్టు ఈ హై బడ్జెట్ 100 కోట్ల సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఒక జీవితాన్ని స్పృశించే సినిమాలు కూడా చూడాలని ప్రేక్షకుడు కోరుకుంటారండి. ప్రేక్షకులకి ఎలాంటి పథ్యం లేదు.
వాళ్ళు శంకరాభరణం సినిమాను చూస్తారు, షకీలా సినిమాని, సిల్క్ స్మిత్ సినిమాని చూస్తారు, అలాగే వైలెంట్ సినిమాలని చూస్తారు, డివోషనల్ సినిమాలు చూస్తారు. వాళ్ళకి ఎలాంటి పత్యాలు మొహమాటాలు లేవు. మనం ఇచ్చే కంటెంట్లో వైవిధ్యం ఏమన్నా కనిపిస్తే తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారండి. వాళ్ళు చూసేది బడ్జెట్ కాదు, అందులో హృదయం ఉందా లేదా అని చూస్తారు. డెఫినెట్గా ఈ సినిమాలో ఆత్మ ఉందని నేను నమ్ముతున్నాను. అది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందని కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను. థియేటర్లోకి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ కారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. వాళ్ళు వస్తారా రారా అన్నది వాళ్ళ డెసిషన్ మీదకే ఉన్నప్పటికీ కూడా మా అపీల్ ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆనెస్ట్గా వర్క్ చేశాము. ఒక మంచి కథ మీకు చెప్పడం కోసం, మీకు తెలియని ఒక ప్రపంచాన్ని చూపించడం కోసం, ఆ గట్టర్ సమాజాన్ని చూపించడం కోసం చేసిన ఒక అందమైన సినిమా ప్రక్రియ ఈ కాక్రోచ్ సినిమా అండి. పెద్ద పెద్ద సినిమాల్లో కూడాను ఇప్పుడు బాహుబలి సినిమాను మనం తీసుకుంటే కనుక అది కూడా తెలియని ఒక లోకాన్ని సృష్టించారు రాజమౌళి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఇది ఒక కొత్త లోకంగా ఒక జీవి ఆధారంగా చేసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మత కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఏవైతే వారి తాలూకు వైఫల్యాలు ఇవన్నీ కూడాను వాళ్ళని పరివర్తింపచేసేందుకు దోహదపడేందుకు ఈ సినిమా ఏమెరుగు. మీరన్నట్టు ఈ హై బడ్జెట్ సినిమాల్లో వాళ్ళు స్వర్గాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే, నేను ఉన్న పాతాళ లోకాన్ని చూపించడం కోసం, ఉన్న రియలిస్టిక్ సమాజాన్ని చూపించడం కోసం నా ప్రయత్నం నేను చేశాను. సమాజాన్ని సినిమా పరివర్తన చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, మారడానికి సిద్ధంగా ఉండే మనిషికి ఇది ఊతం ఇస్తుందని అయితే నేను నమ్ముతున్నానండి. సినిమా అన్నది టోటల్గా ఒక వ్యక్తిని మార్చేదు, కానీ మారాలి లేదా అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక ఉపకరణ అయ్యే ఒక టూల్ అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను. క్షణిక ఆవేశంలో ఈరోజు ఆత్మహత్యలు ప్రేరేపించబడుతున్నారు. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థిక లేము కావచ్చు, కుటుంబాలు కూడా చిత్రమవుతుంది. అటువంటి ఒక క్షణిక బలహీనత ఈరోజు వారి ప్రాణం తీసుకునేది అవుతుంది. ఈ కాక్రోచ్ సినిమా ద్వారా అటువంటి వాళ్ళందరికీ కూడా మనోధైర్యం కలిగేందుకు ఈ సినిమా దోహదపడుతుందంటే తప్పకుండా అండి. ఎందుకంటే కష్టాలు అనేవి చాలా వస్తాయి. ఇప్పుడు మనం నరకం అనుకుంటున్న దాన్ని స్వర్గంగా భావించే సమాజం కూడా ఉందండి. ఒకరోజు తిండికి లేక పడుపు వృత్తి చేసుకుంటున్న ఎంతోమంది అమ్మాయిలకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఆ అర్ధరాత్రి పూట ఆ లారీ డ్రైవర్లు ఎవరొచ్చి ఎలా బిహేవ్ చేస్తారో తెలియని టైంలో కూడా పొట్టకూటి కోసం, లేకపోతే తన మీద ఆధారపడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడం కోసం త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ చీకట్లో మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళు మన దృష్టిలో ఏ రోజు సెలబ్రేట్ చేసుకోబడలేదు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లు తీసుకుంటూ గ్లామర్ చూపిస్తున్న హీరోయిన్లకి లేదా మోడల్స్కి ఉన్న గౌరవం ఎప్పుడు వీళ్ళకి ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. కానీ వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు నవ్వుతూనే హ్యాపీగా జీవితం గడిపేస్తూ ఉన్నారు. అంత కష్టం పడుతున్న వాళ్ళే అంత హ్యాపీగా ఉండగలుగుతున్నప్పుడు ఏదో చిన్న సమస్య వచ్చింది అని మనం చేతులెత్తేసి ఆ పైల నుంచి కిందకు దూకేసి ఆత్మహత్యలు చేసుకోవటం అన్నది చాలా అవివేకం అండి. అందుకే కాక్రోచ్గా ఉండాలి, అందరూ సర్వైవర్ కావాలి. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నిలబడేటట్టే ఉండాలి తప్ప వీక్ మనస్తత్వంతో ఉండకూడదు అనేది సినిమా చెప్పడం ట్రై చేస్తున్నానండి. చూస్తే కనుక చిన్నపిల్లల్ని సినిమా చూడొద్దు అన్నటువంటి ముందు మెసేజ్ ఇచ్చారు. చూడొద్దు అనుకుంటే ఏ జాబితాలోకి వెళ్తుందో, లేకపోతే హార్బిల్ జాబితాలోకి? ఇది 18+ అండి. బట్ 18+ వచ్చినంత మాత్రం చేత అందరూ దాన్ని స్టమక్ చేసుకుంటారని కూడా నేను అనుకోను. కొంతమంది ఆ వయలెన్స్ని కానీ, లేకపోతే ఒక రియలిజంని కానీ చూడడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి అందుకే సున్నిత మనస్కులను కూడా రావద్దనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ మీ మనోభావాలకి పూచి తీసుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. ఎందుకంటే ఫిల్మ్ మేకర్గా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. దాన్ని సెన్సార్ తీసుకొని రావడం జరిగింది. ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇట్స్ ఎన్ 18+ సినిమా. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్, నాట్ ఫర్ చిల్డ్రన్ అండ్ సెన్సిటివ్ పీపుల్ ఆల్సో. చూస్తే కనుక మన ఇంట్లో అనునిత్యం తిరుగుతున్నట్టు బొద్దింకని చూస్తే చిన్నపిల్లలు భయపడతారు, పెద్దవారు దాన్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. కాకపోతే ఇంట్లో నుండి మురికిని శుద్ధి చేసేందుకు అది చేసిన ప్రయత్నాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అటువంటి ఒక జీవి కథని ఆధారంగా చేసుకొని కాక్రోచ్ సినిమాని తెరకెక్కిస్తున్నటువంటి ఆయన ప్రయత్నం మాత్రం ఈ సమాజంలో పరివర్తన వస్తుంది. అదేవిధంగా క్షణిక ఆవేశంలో ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారందరూ కూడాను మేల్కొల్పు కలిగేందుకు ఈ కథ ఎందుకన్నా దోహదపడుతుంది. కాకపోతే 18+ సినిమా కాబట్టి చిన్నపిల్లలు కానీ సున్నిత మనస్కులు ఎవరైనా కూడాను ఆ సినిమా మాత్రం చూడొద్దు అని చెప్పి ఆయన సూచన చేస్తున్నారు. కాక్రోచ్ సినిమా విడుదలకు ముందుకే ఇటువంటి వాస్తవాలు తెలియజేసినట్టు ఆయన ప్రయత్నంలో ఆ సినిమా ఎంతమంది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది, నిజ జీవితాల్లో ఆ కాక్రోచ్ ఇంట్లో ఉన్న దాని తాలూకా కథ కంటెంట్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఓన్ చేసుకుంటారు అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.